మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా కూటమి నాయకుల వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపై సమయం సందర్భం లేకుండా రాజకీయ కోణంలో అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి బాగలేని సమయంలో ఆయనపై అవాకులు చవాకులు మాట్లాడడం ఏమాత్రం సమంజనం కాదని పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత స్థాయిలో విమర్శలు చేయడం మంచిది కాదని సూచించారు. ప్రజా జీవితంలో ఉన్న నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిపై రాజకీయ విమర్శలు చేయడం తగదని హితవు పలికారు. ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని మళ్లీ ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని ఆకాంక్షించారు. మీతో సమానంగా ఎమ్మెల్యేగా ఎన్నికై మీ ఇద్దరు సహచరులు, ముఖ్యమంత్రి గారు మీరు పద్మనాభం గారు సహచరులు, ఒకటే బ్యాచ్. మరి అలా అంటే అతన్ని వెంటిలేటర్ మీద ఉంటే ఆయన కుటుంబాన్ని ఏదన్నా వీధిలో పెట్టడం ఈ మీడియాకి కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులైనా ధర్మంగా ఉందా? సోషల్ మీడియాకి కానీ మేము అప్పీలే చేస్తున్నాం. దయచేసి అలాంటి పెద్దవారి గురించి మీరు ఎప్పుడు కూడా తప్పుగా మాట్లాడద్దు. మీరు మాట్లాడే ఈ రోజు ఉన్న పిల్లలకు తెలియదు ఆయన చేస్తుంది ఏంటన్నది. ఈ పర్టికులర్ సామాజిక వర్గం గురించి ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం ఉన్నా, ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా చలనం తీసుకొచ్చింది ఆయన ఉద్యమాలు, ఆయన నిరసనలే. ఈ రాష్ట్రంలో ఎప్పుడు చలనం వచ్చినా, ఆ రోజు విజయభాస్కర్ రెడ్డి గారి టైంలో కానీ, చంద్రబాబు నాయుడు గారి టైంలో కానీ ఎప్పుడు చలనం వచ్చినా ఆయన ఉద్యమాలు, ఆయన నిరసనలే. మరి అదొక్కసారి మీరు గమనించి దయచేసి ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకవేళ ఎవరన్నా సాయం చేస్తే తీసుకునే రకమా పద్మనాభం గారు? ఎవరన్నా సహాయపడితే తీసుకునే మనిషి. మీకు తెలియదు ఎక్కడ వాళ్ళందరికీ తీసుకుంటాడు ఆయన. ఎవరన్నా సాయం చేస్తానన్నా తీసుకునే మనిషి కాదు ఆయన. యశోద హాస్పిటల్ కన్నా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేశారు. సింధు హాస్పిటల్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారు ఆ హాస్పిటల్. ఆయన దగ్గరికి ఏదో డబ్బులు లేనట్టు కొద్దిగా దయించి, ఎంత పరిధులు కొంతవరకునే ఉంటాయి. మా ఆత్మాభిమానాల మీద దయించి దెబ్బ కొట్టకండి ఎవరు కూడా. ఏదన్నా అంటే ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇక్కడ మీడియా సాక్షిగా చెప్తాను, ఇంకా పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి. ఇప్పుడు కులాలు తీశారు బయటికి, మళ్ళీ చిరాగ్గా మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు టెంపుల్కి వెళ్ళాడు, అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఆయన నరసింహస్వామి గుడి శంకుస్థాపనకి వెళ్ళారు, ఆయన కట్టించడానికి ప్రతిష్టకి వెళ్ళారు. ఆయన గుడి ప్రతిష్టకి వెళ్తే ఆయన గురించి అసహ్యంగా మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమైనా పెద్ద ప్రాబ్లం వస్తే మళ్ళీ లడ్డు తెస్తాడు బయటికి. ఎన్నికలు ఎలా లడ్డు తీసాడా? లడ్డు తీసి హార్పిక్ అనలేదా? హార్పిక్ అంటాడు మళ్ళీ. లడ్డూలో హార్పిక్. ఇంకా ఏమైనా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తే ఎన్ని తెస్తాడు బయటికి. మరి ఇంకో ప్రాబ్లం ఏమైనా రాబోతుందో ఏంటో. ప్రజలను అలా డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. మళ్ళీ ఎన్నికల్లో తెస్తాడు. రేపు పొద్దున ఎన్నికల్లో హార్పిక్ అంటాడు, ఇంకోటి ఏదో అంటాడు. ఈయన పరిపాలనలో జరిగిన ఫెయిల్యూర్ అది. మళ్ళీ తిరుపతిలో జరిగిన ఫెయిల్యూర్, ఈయన పరిపాలనలో జరిగిన ఫెయిల్యూర్. మా మీడియా ఉంది అని రుద్దేస్తున్నారు. థ్యాంక్ యూ.